హలో అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. మళ్ళీ ఏంట్రా బాబు చేప ముక్కలతో వచ్చేసింది అనుకుంటున్నారా? మా వారికి ముక్కలేందే ముద్ద దిగదండి. ఆయనకే కాదు, నాకు కూడా ముక్కలేందే ముద్ద దిగదండి. మా వారు ఈరోజు 1 కేజీ కట్టు చేప తీసుకొచ్చారండి. నేనైతే శుభ్రం చేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసానండి. కట్టు చేప చాలా అరుదుగా దొరుకుతుందండి, పెద్దది. నేను ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంకొంచెం కరివేపాకు వేసి అటు ఇటు కలిపి 2 ఉల్లిపాయలు మిక్సీలో కచ్చాపచ్చా గ్రైండ్ చేసి వేసి ఉల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ 3 పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసి చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అటు ఇటు పచ్చివాసన పోయేంత వరకు కలిపేసానండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్లు కారం, రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేసానండి. ఒక్కసారి ఆయిల్లో ఉప్పు కారాన్ని అటు ఇటు బాగా నొక్కిపెట్టి కలిపేసానండి. నిమ్మపండు సైజు చింతపండు నానబెట్టి పులుసు తీసి వేసి మూత అయితే పెట్టేశానండి. పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా వేసేసానండి. ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు చేపల పులుసు అయితే ఉడికించేసానండి. మరొక్కసారి క్లాత్తో అటు ఇటు కలిపి చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసానండి. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయాక ఆగలేను కదండి, నేనైతే భోజనం అయితే చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.